ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. యోవేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు దేశం తీవ్రమైన పురుగుల విపత్తు మరియు కరువుతో బాధపడింది. పంటలు, చెట్లు, ద్రాక్ష, అంజూరాలు అన్నీ నాశనం అయ్యాయి. ఇది కేవలం ప్రకృతి విపత్తు కాదు. దేవుడు ప్రజల పాపమునకు శిక్షగా ఈ విపత్తును అనుమతించాడు. యోవేలు ప్రవక్త దేవుని ప్రజలతో ఇది కేవలం కష్టకాలం కాదు, ఇది దేవుని పిలుపు, పశ్చాత్తాపడండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. ఉపవాసమును ప్రతిష్ఠించుట అనగా కేవలం ఆహారం మానేయడం కాదు, మనసు మార్పుతో కూడిన వినమ్రతతో చేసిన ప్రార్థన. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనులు వారిలో ఉన్న చెడుతనమును విడిచి వినయ మనసుతో దేవుని సన్నిధిని సమీపించి వారి హృదయంలో ఉన్న ప్రతి పాపపు స్థితిని విడిచిపెట్టి తమను తాము పరిశుద్ధపరుచుకుంటే వారి మొరను దేవుడు తప్పక ఆలకించి వారిని తిరిగి నూతనంగా పునరుద్ధరిస్తాడు, వారిని, వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-10 వచనాలలో నినివే ప్రజలు వారి పాపపు స్థితిని ఉపవాసము చేసి పశ్చాత్తాపడగా దేవుడు వారిని శిక్ష తోసివేసి వారిని తిరిగి ఆయనలో సమకూర్చాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు తన ప్రజల కోసం ఉపవాసం ప్రకటించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడిచ్చిన విమోచనను తన జాతికి అందించుటలో దేవునినే బలవంత పెట్టింది. విశ్వాసులంగా మనం ఆత్మీయంగా పడిపోయామేమో పరీక్షించుకొని పశ్చాత్తాపము నిండిన హృదయంతో ఉపవాస దినాన్ని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని ప్రార్థిస్తే మనలను పరిశుద్ధపరిచి మనలను తిరిగి పునరుద్ధరించి మనకు కావాల్సిన విమోచనను ఇచ్చి నడిపిస్తాడు. ఆమేన్.